మనము ఈ యొక్క ధ్యాన కేంద్రం ప్రారంభించిన తరువాత మొట్టమొదటి పవిత్రాత్మ సువార్త మహాసభను దేవుని అనుగ్రహం వలన ఇటువంటి మరి కరోనా సమయంలో కూడా దేవుడు ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. ఈ పవిత్రాత్మ సువార్త మహాసభ మొదటి సభ, దీని పేరు క్రీస్తు ప్రేమ సువార్త సభలని మనం పేరు పెట్టుకుంటున్నాము. దీనిని ప్రారంభించడానికి సూచనగా మన మధ్యలో మరి జ్యోతి ప్రజ్వలన చేసి మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ఫాదర్ గారు శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం శరణం మన మధ్యలో దేవా, శరణం 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 దేవా. 1996 సంవత్సరంలో జ్ఞానాపురంలో వడకాన్ని చేసినప్పుడు అలాంటి కోరిక నాకు కలిగింది, ఇక్కడ వడక కేంద్రం ఉండాలని. Thousands of people gathered there. అప్పుడు చాలా మంది, వేల మంది ప్రజలు అక్కడికి వచ్చి ఉన్నారు. And those days we had been lifting up our hands and praying, Lord Jesus, we pray for a divine center in Andhra Pradesh. అలాంటి 1996 సంవత్సరంలోనే నేను చేతులెత్తి ప్రార్థన చేశాను, దేవా ఒక మంచి ధ్యాన కేంద్రాన్ని ఈ ప్రాంతంలో దయచేయ దేవా అని ఆనాడు నేను చేతులెత్తి ప్రార్థన చేశాను. When I'm standing here now, I believe that this center here is the result of the answer for your prayers. నేను ఈ రోజు ఈ ధ్యాన కేంద్రాన్ని చూస్తున్నప్పుడు అలనాడు నేను చేసిన ప్రార్థన దేవుడు నెరవేర్చడన్నటువంటి ఆనందంతో ఉన్న గట్టిగా శబ్దలు కూడా దేవునికి వందనాలు చెప్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Gospel is in Luke. Gospel of Luke chapter 8 and verse 40. లూకా శుభవార్త 8వ అధ్యాయము 40వ వచనం. Luke 8:40. Now చదవండి. Now when Jesus returned, the crowd welcomed him. Praise the Lord. Now when Jesus returned, the crowd welcomed him. తెలుగులో చదువుదాం. జనసమూహము యేసు కొరకు ఎదురు చూచుచుండెను. కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనకు స్వాగతం ఇచ్చిరి. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So the people were waiting for Jesus. ప్రజలు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. When I'm here, yesterday onwards I saw there had been a lot of people here praying, preparing. You are all waiting for Jesus. నిన్న మధ్యాహ్నం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది యేసు ప్రభు ఆ పరిచర్యల కొరకు, వాక్కు కొరకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. Now the Bible says they welcomed Jesus. దేవుని వాక్యం సెలవిస్తుంది వారు దేవునికి స్వాగతం ఇచ్చారని. Are you ready to welcome Jesus? మీరు కూడా క్రీస్తు ప్రభుకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Say one hallelujah. హల్లెలూయా. One more hallelujah. హల్లెలూయా. Bigger hallelujah. హల్లెలూయా. One longer hallelujah. I know now you have learned. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది ఎలా చెప్పాలో. So when we say big hallelujah, then we are welcoming Jesus. Matthew 11. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని వసగెదను. ఇంగ్లీష్ ఆల్సో. Come to me, all you that are weary, and are carrying heavy burdens, many burdens, and I will give you rest. I'll give you rest.
now those who did not get the invitation, take it now, it's there. ఎవరైతే ఆహ్వానం దొరకలేదో ఇప్పుడు ప్రభు ఈ వాక్యము ద్వారా మీ అందరికి ఏం చేస్తున్నారు? స్వాగతం పలుకుతూ ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Jesus said, all those who are carrying heavy burden, come to me, come to me, come to me, I will give you rest. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి అని చెప్పి క్రీస్తు ప్రభు స్వాగతం వ్యక్తిగతంగా పలుకుచూ ఉన్నారు. Hallelujah. 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 Jesus inviting you to be saved for the salvation experience. యేసు ప్రభు మీరందరూ రక్షించబడాలని చెప్పి ఆహ్వానం పలుకుచున్నారు. So you are sitting in a holy place. మీరందరూ కూడా పవిత్రమైన స్థలములో కూర్చుని ఉన్నారు. This is a place where the word of God is being showered. ఇది దేవుని వాక్యము మీ మీద కురిపించబడుతున్నటువంటి పవిత్ర స్థలము. On this side when I look, there is a big pond and there is a stream flowing like this. ఈ యొక్క స్థలము ప్రక్కనే ఒక గట్టు చెరువు నీళ్లు ఉన్నాయి. దానిలోంచి ఊట జలముగా మనకు వచ్చుచూ ఉన్నది. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము He sent forth his word 20వ and వచనం. healed them. తన ఆజ్ఞతో వారి రోగములను కుదిర్చి సమాధి నుండి వారిని రక్షించెను. Hallelujah. Hallelujah. He sent the word and healed them and delivered them. ఆయన తన వాక్యమును చెప్పి వారి రోగాలు కుదిర్చి సమాధి నుంచి వారిని రక్షించాడట. Hallelujah. 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 Because Jesus is a healer. ఎందుకంటే యేసు ప్రభు స్వస్థపరచువాడు. He is a deliverer. ఆయన రక్షించువాడు. He is a comforter. ఆయన మనలను ఆదరణిచ్చేవాడు. If you are sad and abandoned by everyone, he will come and comfort you. మనము మరి ఎప్పుడైనా సరే విచారంగా ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఓదార్చే దేవుడు. If you are struggling with your pain and suffering, he will come and comfort you. మనము బాధలలోను సహనములో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి ఓదార్చే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 96 I came to Jnanapuram in Vaishak for the Bible convention. నేను 1996 సంవత్సరంలో జ్ఞానాపురము కన్వెన్షన్ వచ్చి ఉన్నాను. At the beginning of the Bible convention, I saw a man coming with a group of people. నేను ఆ యొక్క వడకం అంటే ఆ రోజు మహాసభలో ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులతో గ్రూప్ తో పాటు రావడం నేను చూశాను. He looked at me and asked me, Father, do you remember me? అతను నా వంక చూసి అడిగాడు, ఫాదర్ నేను గుర్తు ఉన్నానా అని చెప్పి. I said, I can't remember exactly. నేను చెప్పాను, నువ్వు నాకు గుర్తులేవు నాయనా అని చెప్పాను. Then he said, Father, I have Nalleswara Rao who was healed in Eluru. ఫాదర్ గారండి, నేను నా పేరు నల్లేశ్వరరావు, నేను స్వస్థత పొందినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి I అది was thrown away from my village. ఇదిగో నా యొక్క గ్రామం నుంచి నన్ను వెలివేశారు. When Jesus healed me, I went and told all my people there, Father, these are my people. 240 people from his village, he has come along with them. ఇప్పుడు నా గ్రామానికి వెళ్ళి నేను చెప్పాను, యేసయ్య నన్ను స్వస్థపరిచాడని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి 240 మంది ప్రజలను నేను తీసుకుని వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. They all said, Hallelujah. praise the Lord. Praise the Lord. Hallelujah. 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 When you receive Jesus within you, you become a witness to the Lord Jesus. మీరు ఎప్పుడైతే క్రీస్తుని మీ జీవితంలో స్వీకరిస్తారో మీరు కూడా క్రీస్తుకి సాక్షిగా నిలబడగలరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 I don't know whether Nalleswara Rao is in this congregation or anyone who knew him is here. ఇక్కడ నల్లేశ్వరం తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా? ఓకే. Yeah. But I know one thing. The power of the presence of the healing and the testimony of Nalleswara Rao has an impact upon everyone sitting over here. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్య ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి మనందరి మీద ఖచ్చితంగా ఉందని చెప్పగలను. And this center will stand as a testimony to the power of Jesus in Telangana and Andhra Pradesh. ఆ యొక్క గొప్ప సాక్ష్యము ఈనాడు ఈ విశాఖ మెత్రాసనములో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క వడక కేంద్రానికి సాక్షిగా నిలుస్తుంది. Hallelujah. హల్లెలూయా. The book of 2 Chronicles chapter 7 and verse 12 onwards. 2 Chronicles chapter 7 and verse 12 onwards. రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము
the context is like this. God told Solomon to build a temple for God. అక్కడ దేవుడు సొలొమోనుతో దేవాలయాన్ని నిర్మించమని అంటున్నారు. And Solomon built the temple and all the things needed there. అక్కడ సొలొమోను అక్కడ మంచి దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. Then God appeared to Solomon in the dream and told him, దేవుడు సొలొమోనుకి కలలో కనిపించి చెప్తూ ఉన్నారు, I have chosen this place as a place of prayer. నేను ఈ స్థలమును ప్రార్థనా స్థలముగా నేను ఎంచుకున్నాను అని చెప్పి దేవుడు సొలొమోనుతో చెప్తూ ఉన్నారు. My eyes and my ears will be always open towards a prayer rising up from here. నేను ఈ యొక్క ప్రార్థనలు ఇక్కడి నుంచి మరి పైకి వెళ్ళినటువంటి ఆ ప్రార్థన స్వరాన్ని నేను వింటున్నానని ప్రభు అంటున్నాడు. Therefore I believe and claim, my brother, my sister, this is the chosen place. నేను గట్టిగా నమ్ముచున్నాను, దేవుడు ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి. And God gives a promise that he will be opening the eyes and ears for the prayer coming up from here. దేవుడు ఈ స్థలము ద్వారా అనేక మంది వ్యక్తుల జీవితాలలో ఆధ్యాత్మికంగా పైకి లేవనెత్తుతాడు ప్రియులారా. And 2 Chronicles chapter 7 and verse 14 we read like this. రెండవ రాజుల దినచర్య గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. If my people who are called by my name humble themselves, turn away from their wicked ways, seek the face of God and pray, I will answer their prayer from heaven, forgive their sins and heal this nation. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాను తగ్గించుకొని పశ్చాత్తాపపడి నా వెనకు తిరిగిన యెడల నేను ఆకాశపు వాక్కులు విప్పి వారిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Number one, he says, I will answer your prayer. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. Number two, he says, I will forgive your sins. నేను మీ పాపములు క్షమిస్తాను. Number three, he says, I will heal the nation. నేను మూడవదిగా మీ యొక్క దేశమును బాగు చేస్తాను. You get three blessings here now, మూడు రకాల ఆశీర్వాదాలు for which four conditions are put forward. కానీ 4 రకాల షరతులు మనం చూస్తూ ఉన్నాము. Number one, humble ourselves. మొట్టమొదటి షరతు ఏంటంటే తగ్గించుకోవాలి. That means accept God as Almighty. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం Renounce అనుకోవాలి. Satan and his power. ఆయన శక్తిగల దేవుడు. Be obedient before God. మనము దేవునికి విధేయులమై Honor జీవించాలి. your father and mother. మా యొక్క తల్లిదండ్రులను గౌరవించాలి. And that's what we say, humble yourself. అందుకనే ప్రభు అంటున్నారు, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Number two, he says, seek the face of God. మీరు దేవునిని వెతకండి. Face for stands for the person. మనము ముఖము అనేది మనిషిని మనం చూపిస్తూ ఉంది. When you see this face, you know, oh, this is Father Yeshudas. మరియదాస్. Amaridas. And when you look at this way, oh, this is Father Augustine. మరి నా ముఖాన్ని చూసినప్పుడు వెంటనే మీరు ఏమనుకుంటారు, ఇది ఫాదర్ మరియదాస్ అని మీకు అర్థమవుతుంది. మనిషిని ముఖాన్ని బట్టి ఆ మనిషి పేరును బట్టి మనం చూడగలం. So the face stands for the person. అట్లాగే మన ముఖాన్ని బట్టి ఆ వ్యక్తిని మనం గమనించగలం. Seek my face, that means seek God. అందుకనే ప్రభు అంటున్నారు, నా ముఖమును వెతకండి. Seek God in your wealth and power. మీరు మీ యొక్క ధనములోను సమృద్ధిలో కూడా దేవుని వెతకండి. Seek God when you are sick and tired. మీరు అనారోగ్యములోను కష్టములో కూడా దేవునిని వెతకండి. Seek God when you are troubled by the Satan and evil powers. మీరు సైతాను యొక్క బంధనముల చేత పీడించబడినప్పుడు కూడా దేవునిని వెతకండి. Because the book of Baruch chapter 4 and verse 19 says, call upon the name of God, you will receive the answer immediately. బారూకు గ్రంథము 4:19. 4వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. Cheer up my brother, cheer up my sister, call upon the name of God, you will receive the answer immediately, immediately, immediately. మీరు దేవుని నామముతో ప్రార్థన చేయండి, వెంటనే దేవుడు మీకు గొప్ప అభిషేకాన్ని అనుగ్రహాన్ని ప్రవహిస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Number 3, turn away from your wicked ways. మూడవ షరతు ఏంటంటే, మీరు మీ దుష్కార్యముల నుంచి ఏం చేయాలి? దూరముగా తొలగిపోవాలి, చెడును విడిచిపెట్టాలని మూడవ షరతుగా ప్రభు పలుకుచూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
And finally, number 4, pray. నాలుగవ షరతు ఏంటంటే ప్రార్థన So చేయండి. if your prayer is to be answered, you have to humble yourself, you have to seek the face of God and turn away from a sinful way life. మీరు దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, రెండవదిగా దేవుని ముఖమును మీరు వెతకాలి, మూడవదిగా మీ చెడు మార్గము నుంచి విడుదల To పొందాలి. that prayer he says, I will answer your prayer. అలాంటి వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, And he says, I will forgive your sins. నేను వారి పాపములను క్షమిస్తాను, With that the healing of the nation. నేను వారి దేశమును బాగు చేస్తాను. What is the healing of the nation? ఏంటి దేశాన్ని బాగు చేయడం అంటే అర్థం ఏంటి? Number 1, you will be protected against natural calamities like tsunami, cyclone. దేశాన్ని బాగు చేయడం సంరక్షించడం అంటే ఏంటి? సునామీలో ఉన్నటువంటి పెనుభూతముల నుంచి మరి తుఫానుల నుంచి నేను రక్షిస్తాను You అంటున్నాడు. get dew and rain in the right time. అలాగే సకాలములో దేవుడు వర్షాలు కురిపిస్తారు. You get sun and shine in the right time. మీరు మంచిగా అన్ని కూడా సకాలములో దేవుడు అన్ని కార్యములు జరిగిస్తాడు. You get your crops and your fruits. అదే విధంగా సకాలములో మంచి పంట పొలాలు And అన్ని there కూడా, will be peace in the country. అదే విధంగా దేశములో There will be prosperity in your nation. దేశములో అభివృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. And you will be healed of your diseases. అదే విధంగా మీ యొక్క రోగముల నుంచి విడుదలను మీరు Hallelujah. హల్లెలూయా Hallelujah. 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 For the Bible says, all my brother, my sister, Saint Peter says, cast all your anxieties onto Jesus. పునీత పేతురు గారు చెప్తున్నారు, మీ యొక్క భారమును ఆందోళన యావత్తును తీసివేయండి. When you have got your problems, don't go with complaints to other people. మీరు సమస్యలలోను బాధలు ఇరుక్కున్నప్పుడు ఇతరుల మీద కంప్లైంట్ చేయకండి. Don't go to Karava, your parish priest or the bishop. మీరు విచారణ దగ్గరికి, గురువు దగ్గరికి, తండ్రి మేత్రాల దగ్గరికి వెళ్ళకండి. Don't go with a divorce notice against your wife or husband. మీరు మరి మీ భర్తతోను మీ భార్యతో మరి మరి ఆవేశాలతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. Don't try to go and catch the neck of your mommy and daddy to get the money. మీరు అమ్మా నాన్నల పేక పట్టుకుని డబ్బులు ఇవ్వమని చెప్పి మీరు బెదిరించకండి. And don't try to commit suicide because you think I cannot be healed, I cannot come out of this problem. అదే విధంగా నేను చనిపోతే బాగుంటుంది, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది, అలాంటి మరి నిరాశతో కూడినటువంటి వాటి మీదకి మీరు వెళ్ళకండి అని ప్రభు If you చెప్తున్నారు. come with your problem to anybody, they will say, no, don't come to me, don't come to me. మీరు మరి సమస్యలు బాధలో ఉన్నప్పుడు నా దగ్గరికి అలా రానివ్వకండి. Only one person in the world said, any problem, if you have got, come to me, come to me. కానీ ఒకే ఒక వ్యక్తి బాధల్లోనూ సమస్యలు ఉన్నప్పుడు నా వద్దకు రండి, నా వద్దకు రండి చెప్పేవాడు ఒకలే ఉన్నారు, యేసు ప్రభు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. All your problems, take it in a haversack and put it on your shoulder now. అప్పుడు మీ దగ్గర సమస్యలు బాధలు ఉన్నట్టయితే ఇదిగో మీ యొక్క భుజం మీద వేసుకోరండి. Hallelujah. హల్లెలూయా. Now I show some. Cast your burdens onto Jesus, Come on, everybody. for He cares for you. Cast your burdens onto Jesus, for He cares for you. Cast your burdens onto Jesus, for He cares for you. Cast your burdens onto Jesus, for He cares for you. Higher, 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 lift Jesus higher. Higher, 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 lift Jesus higher. Higher, 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 lift Jesus higher. Lower. Higher, 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 lift Jesus higher. Lower, 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 stand lower.
Praise the Lord. Hallelujah. 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 అందరూ కలిసి గట్టిగా చెప్పండి హల్లెలూయా. Hallelujah. Now I saw only Amanda was showing it. All those who are keeping your burden to you, now all should join her. In the song we are saying, take all your burden and give to Jesus. ఈ యొక్క పాటకు అర్థం ఏంటంటే మన భారములన్నీ యేసు మీద వేయడానికి. When you are going to the market and you buy everything and put it in a bag there. మనము సంతకి వెళ్ళినప్పుడు కూరగాయలన్నీ ఏం చేస్తాం? And put it on your shoulder and come. అప్పుడు ఏం చేస్తాం? భుజాల మీద వేసుకుని ఇంటికి వెళ్తాం. Now all your sin, your sorrows, your sadness, your problems, all put in a haversack and put it on your shoulder like అందుకని this. ఇప్పుడు ఏం చేయాలి? కూరగాయలు కాదు, ఏంటది, భారములన్నీ బ్యాగులో వేసి ఎవరికిద్దాం? ఎవరికిద్దాం? యేసు ప్రభువుకి ఇద్దాం. And then put it on to Jesus. అవన్నీ కూడా యేసు మీద విద్దాం. Why you are giving to Jesus? మనం ఎందుకు దేవునికి ఇద్దాం? Because Jesus is loving you. ఎందుకంటే యేసు ప్రభు మనను ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. యేసు నిమ్మను ప్రేమిస్తున్నారు. ఇది మాత్రం బాగా చెప్పారే. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you all ready with your actions? Everybody put your hands up. అందరూ రెడీనా? అందరి చేతులు పైకిదండి, చేతులు ఊపండి. హల్లెలూయా. నా కమ్ ఆన్, చేతులు తట్టండి. Cast your burdens onto Jesus, for He cares for you. Cast your burdens అందరూ చూసి చేయండి. onto Jesus, for He cares for you. Higher, 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 lift Jesus higher. Higher, 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 lift Jesus higher. Lower, 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 start saying lower. అందరూ Lower, 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 సైతం చొక్కాలి. lower, start saying lower. Cast your burden Come on everyone. onto Jesus, అందరూ కలిసి. for He cares for you. Cast your burdens onto Jesus, for He cares for you. Higher, 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 lift Jesus higher. Higher, 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 lift Jesus higher. Lower, 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 start saying lower. Lower, 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 start saying lower. చదవదు హుషారుగా. The Lord is my tower. మనము తెలుగులో కూడా పాడదాం. ఏమని? సాతాను అధికారం నా యేసు తొలగించు, ఏం చేశారట? నా యేసు తొలగించు, నా యేసు తొలగించు. సిలువలో మరణించి ఎవరి యందు మనకి జయముంది? దేవుని క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, ఎల్లప్పుడూ జయమే, ఎల్లప్పుడూ జయమే. జయముంది. క్రీస్తునందు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ జయమే క్రీస్తునందు ఉన్నవారికి జయమే. సైతాను అధికారం ఏమైపోయింది? అందరూ క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. గట్టిగా. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే, జయమే,
జయముంది జయముంది జయముందిలే మనకు జయముంది జయముంది జయముందిలే జయముంది జయముంది జయముందిలే మనకు జయముంది 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 హల్లెలూయా 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 క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే సాతాను అధికారం నా యేసు పడగొట్టెను సిలువను దండించే నన్ను పైకి లేవనెత్తెను సాతాను అధికారం నా యేసు పడగొట్టెను సిలువను దండించే పైకి లేవనెత్తెను జయముంది జయముంది జయముందిలే మనకు జయముంది 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 జయముందిలే మనకు జయముంది జయముంది హల్లెలూయా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. We were not just singing alone. మనం పాడడం మాత్రమే కాదు ఈ సమయంలో We were praising God. మనము దేవుని స్తుతిస్తున్నాము We were glorifying God. మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. Why we were raising your hands? మనం ఎందుకు చేతులు అలా పైకెత్తుచున్నాము? Why we were showing actions? మనం ఎందుకు ఎట్లాగా మన శరీరాన్ని కదుపుతో పాడుచున్నాము? Book of Hebrews chapter 12 and verse 12. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం. Hebrews 12 and 12. హెబ్రీయులు 12:12. Therefore lift up your drooping hands and strengthen your weak knees and make a straight path because the Lord has healed you. హెబ్రీయులు 12:12. కుంటుబడిన నీ చేతులను కుంటుబడిన నీ చేతులను పట్టు తప్పిన మీ మోకాళ్ళను గది తప్పిన మీ మోకాళ్ళను దృఢముగా నిలబెట్టుడు. ఎలా ఉండాలట? దృఢముగా నిలబెట్టండి. కుంటుబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థతను పొందుటకు ఆమేన్. స్వస్థత పొందుటకు హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. Now when you have been singing and hearing the word of God, now the Lord gives the message, many of you are healed of various ailments. మనము వివిధ రోగముల నుంచి విడుదల పొందడానికి మనము ఈ వాక్యము ద్వారా చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఇంగ్లీష్ లో మీరు మన ఏమంటారు భుజాల నొప్పులు ఒకవేళ తగ్గిపోయిన అనుభవాన్ని కొంతమంది పొంది ఉంటారు. అది గమనించుకోవాలి. Some of you had your hip pain or knee problem, you are healed of your pain now. మోకాళ్ళ నొప్పులు గాని ఇలా మరి భుజం మీద మరి నడుములో ఉన్నటువంటి నొప్పులు గాని తగ్గిపోయినటువంటి అనుభవాన్ని పొందుతారు. ఎందుకంటే ఆ టైంలోనే దేవుడు స్వస్థతను ఇస్తాడన్నమాట. గమనించుకోవాలి. హల్లెలూయా 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 Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. భుజాలు నొప్పి తగ్గిపోయిన వాళ్ళ చేతులు పైకెత్తండి. అలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరుంటే చేతులెత్తమంటున్నారు. ఇలా నొప్పి తగ్గినటువంటి చేతులు అనుభవం ఊపండి. చేతులు ఎలా You ఊపమంటున్నారు. can see around there are many people now who had their pain of the shoulders, you are healed of it now. ఈ భుజాల మీద ఉన్న నొప్పులను తగ్గిన ఉన్న వాళ్ళు చాలా మంది అనుభూతి పడిన వాళ్ళు చేతులు ఎత్తారు. అనేక మంది ఉన్నారు. Those of you had a neck pain, try to move your neck up
side and then see your pain has gone away. అలాగే మరి మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కొద్దిగా అలాంటి అనుభవాలు చూసి గమనించుకుంటే ఆ నొప్పి తగినటువంటి అనుభవాన్ని పొందిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. You check your body, and if you're healed, lift your hand and thank God. మీరు దాన్ని గమనించుకుని ఒకవేళ అలాంటి అనుభూతి పొందినట్లయితే మీరు దేవునికి వందనలు చెప్పి చేయవచ్చు. Those who got the healing of your neck, lift your hand and show your hand. చేయి పైకెత్తి అలా చేయి ఊపినట్లయితే వారి దేవుడు మహిమపరుస్తారు. I can see 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. Yeah, more than 25, 30 people I can see. ఒక 30 మందిని దేవుడు స్వస్థపరుస్తున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి వందనాలు చెల్లించుదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Put both your hands on your hip now. ఇదిగో మీ యొక్క మరి నడుము దగ్గర మీ చేతులు రెండు అలా పెట్టుకుని చూడండి, గమనించి చూడండి. Both the hands, put it on your hip. రెండు చేతులు పెట్టి గమనించండి ఒకవేళ తగిన అనుభవం ఉంటే కనుక. Put both your hands on your hip. రెండు చేతులు అక్కడ నడుము దగ్గర పెట్టి చూడండి మీ యొక్క. Then move your hand like this, or move your hip like this, right and left. అటు ఇటు కూడా చూడండి, గమనించండి, చెక్ చేసుకోండి ఒకసారి. Then bend forward and up. కొద్దిగా ముందుకు వంగి కొద్దిగా వెనక్కి లేవండి. Now you will be standing like this. After some time you come and say, Father గారు ప్రార్థన చెప్పండి. Now the Lord is healing you. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because the Bible says, lift your hands, your drooping hands and your knees and your body and claim your healing now. మీరు దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఇదిగో బలహీనమైనటువంటి మీ చేతులు మరి బలహీనమైనటువంటి కాళ్ళను లేవనెత్తండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను Because the book అంటున్నాడు. of Exodus 15:26 says, I am the Yahweh who heals you. నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనం చెలివస్తుంది, నేను స్వస్థపరచున్నటువంటి యెహోవాను నేనే. నానే ఉన్నే గుణపెడుతుం ఆండవర్. Hallelujah. నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడను నేనే అంటుంది. मैं तुम्हें चंगाई देने वाला ईश्वर हूं. ఆయనే మన స్వస్థపరచువాడు. ഞാൻ നിന്നെ സുഖപ്പെടുന്ന യഹോവയായ ദൈവമാകുന്നു. స్వస్థపరచు దేవుడు మనవాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Having examined your body, all those who got the healing of your hip or your back pain, lift your hands now. మీ శరీరాన్ని మీరు గమనించుకుని ఒకవేళ ఆ నడుము దగ్గర మరి నడుము నొప్పి కానీ అలా తగ్గిన అనుభవం ఉన్నట్లయితే ఒకసారి సరి చేసి, Because you are getting it freely now. మీరు అలాంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నవారు If the ఉన్నారు. Lord heals, you are healed. మీరు దేవుడి చేత పూర్తిగా మరి స్వస్థపరచబడుతున్నారు. Wave your hands. అలాంటి వాళ్ళు కూడా చేతులు పైకెత్తండి. All those who are lifting the hands, అలాంటి వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తండి. standing, only others will sit. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Now, as you are seated there, there are some of you, the Lord gives message, having some kind of tumor or growth in the body has disappeared. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకరికి మరి ఒక గడ్డ ఉన్నది, అది తొలగిపోయింది. అది ప్రభు సందేశం ఇస్తున్నారు. Maybe in the stomach, in the armpit or near the breast. అది ఏదో ఒక శరీరంలో ఒక భాగంలో ఉన్నటువంటి గడ్డ అనుభవం ఉన్నటువంటి అన్నటువంటి వాళ్ళకి ప్రభు స్వస్థతను ఇచ్చారు. అలా గమనించిన వాళ్ళు ఉంటే కనుక మరి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నారు. అది నాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పితో బాధపడుతాను. ఎన్నో హాస్పిటల్కి తిరిగాను, డాక్టర్లు కూడా నయం చేయలేరని చెప్పారు. ఇక్కడ రావడానికి చాలా వ్యయ ప్రయాసాలతో నడవలేని పరిస్థితిలో అక్కడ రోడ్డు మీద చాలా దూరంలో నన్ను ఆపేశారు. అక్కడి నుంచి నేను నడవలేక ఇక్కడికి వచ్చి ఎంతో శ్రమలకు వచ్చాను. కానీ దేవుడి కృప వల్ల ఈ ప్రార్థనలో నేను పాల్గొన్న తర్వాత నాకు ఆ స్వస్థత ఇచ్చిన దేవునికి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవునికి వేలాది వందనాలు చెప్పుతూ దేవునికి కృప కలిగినాక. ప్రైజ్ ది లార్డ్. నేను పుట్టిన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలు చేశాను. ఎంతో మంది చేత నిందలు కూడా మోపబడ్డాను. అయితే నా ప్రైవేట్ ఉద్యోగం మట్టు నేను వదలలేదు, ప్రార్థనలోనే గడిపాను. ప్రార్థన ద్వారా నా మోకాలు నొప్పులు, నా మెడ నొప్పులు, నా హెడ్లో కూడా ఎంతో పెయిన్ వచ్చేది. అది ఈ రోజు లేదండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు దేవునికి వందనాలు. నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు నేను అసలు కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా, అలాంటిది నాకు స్వస్థత ప్రసాదించిన యేసు
కోట్లాది స్తోత్రం. గట్టిగా చెప్పండి. నడుము నొప్పి నుంచి ప్రభు గొప్ప అద్భుతకరమైనటువంటి స్వస్థత. This lady was not able to walk. She was walking with the support of the stick. Now she can walk without the support of the stick. మరి ఈ సహోదరి కర సహాయంతో ఎప్పుడు నడిచేవారి, ఈరోజు చక్కగా ఉత్సాహంగా మరి కర సహాయం లేకుండానే ముందుకు నడుస్తూ ఉన్నారు. అమ్మ ముందుకు వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమకరముగా వాడుదాం. హల్లెలూయా. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా. ఇంకెవరైనా అత్యవసరంగా మరి దేవుడు ఇచ్చాడు అని చెప్పి. నేను మధురవాడ విచారణ నుండి వచ్చానండి. నేను కొన్ని సంవత్సరాలుగా నా కుడి చేయి భుజము నొప్పితో నేను బాధపడుతున్నాను. ఇప్పుడు దేవుడు నాకు స్వస్థత పరిచారండి. దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. దేవునికి వందనాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్. మాది పెందుర్తి విచారణ అండి. నాకు యాక్సిడెంట్లో, ఆటో యాక్సిడెంట్లో వెన్నెపూస 5th 6th అంటే డిస్లొకేట్ అయ్యాయన్నమాట. ఈరోజు నేను ఇక్కడ చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు నాకు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ నడుము నొప్పి, ఈ చెయ్యి అంతా లాగేస్తుందండి. ఒక 2 weeks నుంచి చాలా విపరీతంగా ఉంది. నిన్న మొన్న అయితే నడవలేకపోయాను. ఈరోజు నాకు దేవుడు స్వస్థత. ఇది గొప్ప డెలివరెన్స్. వెన్నుపూస నడుములో నుంచి. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు ముడుకులు నొప్పులు ఉండేయండి. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మోకరించానండి. మోకరించేటప్పుడు బాగానే మోకరించానండి. మా విచారణ ఒక ఆంటీ వచ్చారు. ఆంటీలో నాకు కాళ్ళు నొప్పులు లేవండి, ముడుకులు నొప్పులు అంటే సాక్ష్యం చెప్పాలమ్మా అన్నారు. మళ్ళీ వచ్చి చెప్తాను ఆంటీ అని చెప్పాను. అలాగే ఈరోజు కూడా నా భుజం కూడా నొప్పి ఉండేదండి. కాళ్ళు నొప్పి, నడుము నొప్పి అన్నీ కూడా దేవుడు స్వస్థపరిచాడండి. దేవునికి వందనాలండి. It's been 2 years since I've been having severe back pain, and the pain has been radiating up to my neck. But today while Father was praying, he said to turn, and I was feeling much better after Father had prayed. I thank you, Jesus. నేను మంగళపాలెం విచారణ నుంచి వచ్చాను. నేను ఎక్కువసేపు నిలబడేటప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అది ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు ఏమి అవ్వట్లేదు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చి అటు ఇటు చూస్తున్నాను తప్ప నాకు ఇప్పుడు ఏమి లేదు. దేవుడు నాకు చేసిన మేలులకు కృతజ్ఞతలు. నడుపు నుంచి విడుదల ప్రభు ఇచ్చున్నారు. ప్రైజ్ లార్డ్. నేను జ్ఞానపురం విచారణ నుంచి వచ్చాను. వ్యాక్సిన్ వేయించుకున్న కానీ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండి, కానీ ఇప్పుడు నాకు ప్రాణం అంతా తేలిగ్గా ఉన్నట్టుగా ఉంది. దేవునికి వందనాలు. గట్టిగా దేవునికి వందనాలు చెప్తూ మనం చప్పట్లు కొడుతూ ప్రభు వందనాలు చెప్దాం. ఇదిగో నాలో ఉన్న బలహీనతను తండ్రి మాకెన్నో మేలు చేసావు. నువ్వు చేసిన మేలులో మేము ఎప్పుడూ మరవలేము. ఇప్పుడు ఇదిగో నాకు నడుము నొప్పి నుంచి, కుండ వైపు నొప్పి నుంచి నాకు ఎంతో స్వస్థత భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెప్దాం. త్వరగా ఇంకెవరైనా అత్యవసరంగా ఉన్నవాడు. నాకు లెఫ్ట్ లెగ్ పారిపోయిందండి. డైలీ పెయిన్తో బాధపడుతున్నానండి. ఈరోజు ఈ ప్రేయర్లో ఉన్నప్పుడు నాకు ఏ పెయిన్ లేదండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెల్లించుదాం. నేను గడ్డికెళ్ళి గడ్డికాడ పడిపోయేటప్పుడు నాకు నడుము వెనకపక్క కండనరము నొప్పిగా ఉండేది. ఏ హాస్పిటల్కి వెళ్ళా తగ్గలేదు. దేవుడి దగ్గరికి వచ్చాకే నాకు ఈరోజు ఈ నొప్పి ఏమీ లేకుండా తండ్రే నాకు స్వస్థ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ Hallelujah. 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 There are some people with a severe heart problem where the doctors advise you go for a surgery or an angioplasty, but you are going to be healed without that. మనలో ఎవరో మరి గుండె సంబంధమైన రోగంతో బాధపడుతున్నారు. డాక్టర్లు చెప్పారు యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి. అలాంటి వ్యక్తిని ప్రభు తన రక్తముతో, తన కరముతో స్వస్థపరుస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. Because of the slip disc, the disc problem and severe pain and weakness of the leg, some of you are getting healed of that. అదే విధంగా మరి ఒక వ్యక్తిని ప్రభు మరి కాలులో మరి కొద్ది భాగంతో నెప్పుతూ ఉంటూ, మరి నడువు భాగాలకు బాగా వెనకాల డిస్క్ భాగంలో కొద్ది నెప్పుతూ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నారని. Couples married for more than 5 years having no children, God is going to bless you with a child. వివాహమైన 5 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు లేనటువంటి ఒక కుటుంబాన్ని పిల్లలను ఇస్తూ ప్రభు అనుగ్రహిస్తూ
వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. యేషువా వందనం. యేసువా వందనం, యేషువా వందనం. యేసువా వందనం. Hallelujah. హల్లెలూయా. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన, తండ్రి వందనం. తండ్రి వందనం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. పవిత్రాత్మ దేవ ఆరాధన. పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ వందనం. పవిత్రాత్మ దేవ వందనం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. 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 యేసు ప్రభువా, యేసు ప్రభువా, నన్ను కరుణించండి. నన్ను కరుణించండి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, కరుణించండి. నన్ను కరుణించండి. స్వస్థత పరచండి. స్వస్థతపరచండి. ఆత్మ వర్షం కురిపించండి. ఆత్మ వర్షమును కురిపించండి. ఆత్మ వర్షం కురిపించండి. ఆత్మ వర్షమును కురిపించండి. పవిత్రాత్మ దేవా దిగిరండి. పవిత్రాత్మ దేవా దిగిరండి. పవిత్రాత్మ దేవా దిగిరండి. పవిత్రాత్మ దేవా దిగిరండి. హల్లెలూయా. 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 అందరం కూడా మోకరించి దివ్య సత్ప్రసాద క్రీస్తుని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. రండి ఆరాధించుదాం. మనకున్నటువంటి జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తూ ప్రార్థించుదాం. రండి ఆరాధించుదాం. అందరూ మోకరించే దేవాది దేవుని రండి స్తుతించుదాం. రండి కీర్తించెదం. రాజాది రాజునే, రాజాది రాజుని చేతులను పైకి లేపు, చేతులపైకి లేపి శిరమును వంచి, శిరమును వంచి స్తుతించి పొగడదాం. స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని ఆరాధించెదం. భక్తులను కూడా దేవుని రండి కీర్తించెదం. రాజాది రాజుని చేతులపైకి లేపి శిరమును వంచి, శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని చేతులు జోడించుదాం. మన వ్యాధులను బాధలను జయించడానికి శక్తి నసుగవాడు మన యేసయ్య. ప్రారంభ చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నసుగుతానని వాగ్దానం చేస్తున్న యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. నీ హృదయాన్ని విప్పి జయించుటకు ప్రభువుని స్తుతించెదం. అందరం కూడా జయించుటకు ప్రభువుని స్తుతించెదం. వందనములను చెల్లింప ప్రభువును పొగడెదము. వందనములను చెల్లింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Hallelujah.
స్తుతించి ఆరాధించినప్పుడు ప్రేమించడం అధికముగా. యేసయ్య ఆరాధిస్తానయ్యా, అందరూ యేసు వైపు. ఇదిగో స్తుతుల మధ్య ఉండే దేవుడు మన మధ్య దేవుడు. ప్రేమించడం అధికముగా ఆనందిస్తూ స్తుతిస్తూ ఆరాధించుదాం సజీవుడైన దేవుడిని పూర్ణ హృదయముతో స్తుతించుదాం, ఆరాధించుదాం. చప్పలు కొడుతూ Jesus said, whenever two or three are gathered in my name, I am in your midst. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఎవరు ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అని. So we are all gathered in the name of Jesus. మనందరం కూడా యేసు పేరట మనం కూడుకుని That ఉన్నాము. means Jesus is here present in our midst. యేసు ప్రభు మన మధ్యలో సజీవముగా ఉన్నారు. Gospel is in John chapter 6 and verse 51. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. Jesus said, I am the living bread that came down from heaven. నేను పరలోకము నుంచి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేను. He who eats me will live forever. ఆయన నిరంతరము కూడా జీవిస్తూ ఉన్నారు. That Jesus in the living bread is present in the blessed ఆయన sacrament. జీవము గల ఆహారముగా దివ్య సత్ప్రసాద రూపములో సజీవముగా ఉన్నారు. Jesus said, I am the living word. నేను జీవము గల వాక్కును నేనే అని ప్రభు సెలవిస్తారు. Those who receive the word, you will love life. ఎవరైతే ఈ వాక్యాన్ని స్వీకరిస్తారో వారిలో జీవం ఉంటుందని ప్రభు. The word that I am talking to you is life and spirit. నేను మాట్లాడుచున్నది మీకు జీవమును శక్తిను కలిగి ఉన్నవని ప్రభు. Morning onwards you have been hearing the word of God. మనం వాక్యమును విని ఉండాలి. You are holding the word of God, the Bible with you right now. మనం వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యపు శక్తి మనలో ఉంటుంది. So Jesus is present in the word of God. యేసు ప్రభు వాక్య రూపములో మన మధ్యలో ఉంటున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus is present in the blessed sacrament. ముఖ్యముగా యేసు ప్రభు ఈ దివ్య సత్ప్రసాద రూపములో మన మధ్యలో ఉన్నారు. Jesus is present in the consecrated place. అదే విధంగా మరి ప్రత్యేకముగా మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నటువంటి ఆ యొక్క అప్రరూపములో ప్రభు సజీవ సాన్నిధ్యముగా మన మధ్యలో ఉన్నారు. As God told to Solomon, I have chosen this place as of my residence. దేవుడు సొలొమోనుతో చెప్పారు, ఈ స్థలమును నేను ఎన్నుకొని పవిత్ర స్థలముగా చేసి ఉన్నానని. Therefore Jesus is present in this place. ఏదో అదే విధముగా క్రీస్తు ప్రభు ఈ స్థలములో సజీవముగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In spite of all this divine presence, it's also possible the evil can also be present here. ఆయన అన్ని విధములుగా దైవుని యొక్క సాన్నిధ్యం ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా సైతాను In the book of Job chapter 1 we will read, when the sons of God came to present themselves before God Almighty, Satan also came there. యోబు గ్రంథము ద్వారా మనం చదువుతున్నాము, దేవుని కుమారులు మరి దేవుని చేత ప్రతిష్ఠించినప్పుడు అక్కడ సైతాను కూడా అక్కడికి వచ్చినట్లుగా మనం యోబు గ్రంథము ద్వారా మనం God చూస్తాం. asked Satan, where are you coming from? అప్పుడు దేవుడు అడుగుచున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. He said, I am coming from Vaishak. No. He said, I have been going up and down on earth. నేను మరి ఆ భూమి మీద పైకి కిందకి తిరుగుచూ ఉన్నానని చెప్పి సైతాను జవాబిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Then he asked, did you see my son Job there?
నువ్వు నా కుమారుడు యోబును చూసావా? My son who is faithful and just. ఆయన మరి నీతిమంతుడు, మన కుమారుడు భక్తిపరుడైన నా కుమారుడు. And Satan said, what wonder you are giving him all protection, that's why he is not committing any sin. అప్పుడు సైతాన్ ఉంటుంది, ఆ దాంట్లో ఆశ్చర్యం ఉంది, నువ్వు అన్ని సకల సంపదలు యోబుకి ఇచ్చావు కదా. That means Satan was looking around also to tempt or destroy Job too. అదే విధముగా ఈ సైతాను కూడా యోబు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి, శోధించడానికి సిద్ధముగా ఉన్నది. Therefore, my brother, my sister, in spite of the fact that you have come with so much of prayer and preparation, yet your enemy, the Satan, is roaring like a lion around you. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సాన్నిధ్యం ఎంత గొప్పగా మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒక సైడు శోధించడానికి సిద్ధంగా ఉంటుంది. The anointed priest will come down, sprinkling the holy water and saying the deliverance prayer upon you. ఇప్పుడు మన మధ్యలో మరి ఆశీర్వదించున్నటువంటి ఈ జలాన్ని గురువులు మన మధ్యలోకి వచ్చి ఆ జలాన్ని మన మీద చల్లుతారు. అప్పుడు సైతాను ప్రభావం మన నుంచి దూరముగా. The holy water is a powerful weapon against evil powers. పవిత్ర తీర్థము జలము చాలా శక్తి గలదన్నమాట. Just as Moses sprinkled the blood of the lamb, so too the holy water will be sprinkled upon you. ఏదైతే మోషే పవిత్ర జలము చల్లినప్పుడు ఆ స్థలము పవిత్రపరచబడిందో, అదే విధంగా ఈ యొక్క పవిత్ర తీర్థము జలము మన మీద చల్లినప్పుడు hallelujah, 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 hallelujah. And when you feel the drop of the holy water falling upon you, claim a deliverance upon you. ఎప్పుడైతే ఆ యొక్క జలము, ఆ పవిత్ర జలము నీ మీద పడినప్పుడు ఇదిగో ఇదిగో దేవుని శక్తి నా మీద వచ్చిందని చెప్పి మీరు ప్రకటించాలి. Claim a healing upon you. మీరు స్వస్థత నీ మీదకు వచ్చిందని చెప్పి దేవుని ప్రకటించాలి. Seek, you will find. ప్రభు చెప్తున్నారు, మీరు వెతకండి మీకు దొరుకుతానని చెప్పి. What shall you seek? మీరు ఏం వెతుకుతున్నారు? The Bible says, seek ye first the kingdom of God, everything else will be added to you. వాక్యం సెలవిస్తుంది, మొదట దేవుడి రాజ్యమును మీరు వెతకండి అంటున్నారు. మన జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క అనారోగ్యానికి ఇదిగో యేసు ప్రభు రక్తమే విజయముగా మనకు ఉంటుంది. The blood of Christ can be the medicine for against coronavirus. మనకి యేసు ప్రభు రక్తమే ఇటువంటి వైరస్లన్నిటికీ కూడా ఒక మందులాగా మనకి. Blood of Christ can heal you from a tumor and cancer. యేసు ప్రభు రక్తము చేత మనలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు కూడా తొలగించబడతాయి. In the power of the blood of Christ, the Lord will deliver from your sin and Satan. యేసు ప్రభు రక్తము చేత మనకున్నటువంటి అనారోగ్యము, మనకున్నటువంటి సైతాను శక్తుల నుంచి ఆనందం పొందుతాం. Command of Jesus Christ, you saw the legion, they ran in the cliffs and fell into the sea. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ యొక్క సైతానును బంధించారు, అవన్నీ పరిగెత్తి బయటికి పారిపోయారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు సంద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంకెళ్ళ నుండి, శాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు ఇవ్వుమయా లోక రక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా లోక రక్షక యేసయ్యా. Open your eyes and look to the blessed sacrament. మీ కన్నులు తెరచి దివ్య సత్ప్రసాదనాదుని ఒకసారి చూద్దాం. The psalmist says, look to the Lord and be radiant. కీర్తనాకారుడు పలుకుచున్నాడు, దేవుని వైపు చూచి మీరు ప్రకాశించదమన్నాడు. When we look into our problems, sickness, we feel tired, we become disappointed. మనము మన సమస్యలను,
బాధల వైపు మనం చూస్తున్నట్లయితే మనం అలసట చెందుతాము. If you have got a disabled child, physically or mentally challenged child, when you look at the child, you become very depressed. మన ఇంటిలో ఒకవేళ అంగవిహీనులటువంటి పిల్లలు ఉన్నట్లయితే వారిని చూసినప్పుడల్లా బాధపడుతూ ఉంటాము. When you see other children playing around, running about, then you will think, why God gave me this child? మనం ఎప్పుడైతే పిల్లలు బాగా ఉన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి అనుకుంటాం, ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నా ఇంట్లో ఎందుకు ఇలాంటి అవిటి పిల్లలు పెట్టారని చెప్పి. If you have got a womanizing, an alcoholic and a torturing husband, you will feel your married life is gone. ఒకవేళ మీరు మరి త్రాగుడుకు బానిసలైపోయి అక్రమ సంబంధాలలో ఉంటూ ఇలా ఉండిపోతున్నప్పుడు మీ జీవితంలో ఒక నిరాశలోకి వస్తున్నప్పుడు ఎందుకు ఇలా అయిపోతుందని చెప్పి మరి నాశనం అయిపోతున్న సమయంలో ప్రభు మాట్లాడుతుంటారు. You may think, why God punished me in this married life? ఇప్పుడు అలాగా మీ ఇంటిలో ఉన్నటువంటి త్రాగుబోతు భర్త ఎలాంటి ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకు దేవుడు నాకు ఈ విధంగా శిక్ష పెట్టాడు అని చెప్పి. Book of Genesis chapter 18 and verse 14, God asking this question, is there anything too difficult for me? ప్రభు వాక్యము ద్వారా పలుకుచూ ఉన్నారు, నాకు కష్టమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పి. And your answer is Book of Jeremiah chapter 32 and verse 27. ఇర్మియా ప్రవక్త గ్రంథము 32 ద్వారా ప్రభు మాట్లాడుచూ ఉన్నారు. அனைத்து மக்களுக்கும் ஆண்டவன் நானே, என்னால் முடியாது எதுவுமே இல்லை. I am the Lord of all the people. There is nothing impossible with me. సర్వశక్తి ఉన్నటువంటి దేవునికి ఏది కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. Hallelujah. Hallelujah. At the same time, whatever problem, sickness you have got, keep on believing and claiming, Jesus is healing me, Jesus is touching me, He is blessing me. అదే సమయంలో మీకున్న సమస్యలను రోగాలను బట్టి వాటిని ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. Welcome, Holy Spirit. You're the living water, never drying fountain, comforter and counselor, take complete control. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. స్తుతించుదాం, ఆరాధించుదాం సత్ప్రసాదనాథుని.
ఆరాధించుదా. చప్పలు కొడుకో. సప్రసాదనాథుని ఉత్సాహంగా స్తుతించెదము, ఘనపరచెదము. సప్రసాదనాథుని ఆరాధించెదం. విడుదలనిచ్చే దేవుని ఆరాధించెదం. విముక్తినొసగే దేవుని ఆరాధించెదం. విడుదలనిచ్చే దేవుని ఆరాధించెదం. విముక్తినొసగే దేవుని ఆరాధించెదం. విమోచించు దేవుని ఆరాధించెదం. వరములనిచ్చే దేవుని ఆరాధించెదం. విమోచించే దేవుని నిలబడదాం సార్ అందరూ. వరములనిచ్చే దేవుని ఆరాధించెదం. స్తుతించెదము, ఘనపరచెదం. సప్రసాదనాథుని ఆరాధించెదం. స్తుతించెదము, ఘనపరచెదం. సప్రసాదనాథుని ఆరాధించెదం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Somebody got breathing trouble. The Lord is healing you now. మరి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఉన్న వారిని ప్రభు విడుదలిస్తూ ఉన్నారు. Many of you, the Lord is calling you to do the work of the Lord, to be evangelizers, ministers, volunteers. కొంతమందిని దేవుని సువార్త పరిచర్య కోసమే సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Now before I wind up, let me tell you, many of you, maybe all of you, prayed for many years, so we have this divine center here. మీలో చాలా మంది ప్రార్థన చేసిన ఫలితంగానే ఈనాడు ఈ విశాఖ డివైన్ ధ్యాన కేంద్రాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. So you have a place when you have a problem to run in and pray. మీరు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు వెంటనే పరిగెత్తుకు వచ్చి ఈ యొక్క ధ్యాన కేంద్రంలో ప్రార్థన చేసుకుంటే గొప్ప. You have two of our anointed Vincents and priests here who are available for your service. ఇక్కడ మీకు మధ్యగా మరి ఇద్దరు విన్సెంట్ గురువులను ప్రభు ఇక్కడ ఏర్పాటు చేసి మీ కొరకు ఇక్కడ పెట్టి ఉన్నారు, ఉపయోగించుకోవాలి. Both of them actually, the provincial was telling me the other day, they had been demanded in many other places, but they are being retained here so that they are God's servants for you. ఇక్కడ ఎన్నో చోట్ల అన్ని రకాలుగా మరి డిమాండ్స్ వచ్చినప్పుడు కూడా దేవుడు ఈ స్థలాన్ని ఏర్పాటు మనకి చేసి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So that you must make this as a house of prayer. దీనిని మీరు ప్రార్థన ఆలయంగా మనం మార్చుకోవాలి. House where everybody can gather together like ప్రతి this. ఒక్కరు కూడా కలిసి ప్రార్థన చేసుకుంటారు. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా దేవగణాలే స్తుతులు గావించువేలా స్వరాభిషేకం అంతరంగమే ఆత్మ వశమైన వేళ ఆత్మాభిషేకం 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 ఆత్మ అభిషేకం.
యాగపీఠమిది స్వర్గ మహిమ భూమి చేరే దివ్య పూజ ఇది జీవుడు మనిషిగా మారే యాగపీఠమిది స్వర్గ మహిమ భూమి చేరే దివ్య పూజ ఇది ఆత్మరూపీ రూపం దాల్చి పవన వేదికిది మనిషికి జీవమును సగే పరమయాగమిది ఆత్మరూపీ రూపం దాల్చి పవన వేదికిది మనిషికి జీవమును సగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను తడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా ఇది జీవం ఆకృతి దాచి శుభ సమయం ఇది ప్రేమకు పిరులుదే శుభ తరుణం ఇది జీవం ఆకృతి దాచి శుభ సమయం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన సమావేశంలో పాల్గొని వచ్చిన క్రీస్తు భక్తులారా, ప్రభు యొక్క కారుణ్యంతో కూడిన ప్రేమను, ఆయన దయను మరొకసారి చవిచూడ, మరొకసారి ఆస్వాదింపవచ్చిన మనకందరికీ ప్రభు స్వాగతం పలుకుతూ తన చెంతకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. సుంకరులు కానీ పాపులు కానీ పిలువబడిన తన చెంతకు వచ్చినప్పుడు ఆ ఆనందం, ఆ సంతోషం ప్రభు సన్నిధిలోకి ఆహ్వానింపబడటం, స్వీకరించబడటం. అందుకే మత్తయి గారిని పిలిచినప్పుడు వెంటనే విందు ఏర్పాటు చేశారు ఆయన. ఇతర సుంకరులతో, ఇతర పాపాత్ములనే వాళ్ళతో కలిసి, యేసుప్రభుతో కలిసి ఆనందంతో విందు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే జకేయ, ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పిన ప్రభు ఆయన వెంటనే సంతోషంతో విందు ఏర్పాటు చేస్తారు. అందరి సమక్షంలో గొప్పగా తన ఆనందాన్ని ప్రకటిస్తారు. అలాగే ఈనాడు మరొకసారి మనం వినబోతున్నటువంటి కరుణగల తండ్రి, మారు మనసు పొందిన చిన్న కుమారుడు సామెతలు ఉపమానం మనం వినబోతున్నాం. అక్కడ తండ్రి గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. ఆనందం, సంతోషం. ఎందుకు ఈ ధ్యానాంశాన్ని మీకు ఈ పూజ ఆరంభంలో దాని గురించి ప్రస్తావిస్తున్నానంటే, ఇదిగో ఈ సప్రసాద విందు, ఈ దివ్యబలి పూజలో ఫలితంగా మనకు అందజేయబడే ఈ విందులో పాల్గొనమని మనందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కృపావరములు అమితమైనవి, నీ ఔదార్యమునకు అవధులు లేవు. నీ ద్వారా ప్రతిష్ఠింపబడిన ఈ ప్రజల విశ్వాసమును కరుణతో హెచ్చింపుము. తద్వారా ప్రతి ఒక్కరూ ఎవని ప్రేమతో సృష్టింపబడినో, ఎవని రక్తముతో పాప విముక్తిని పొందెనో, ఎవరి ఆ పవిత్రాత్మతో నూతన జన్మ నొందెనో ఆ ప్రభుని అందరూ గుర్తించి సరియైన రీతిలో అవగాహన చేసుకొందురుగాక. నీ పట్ల భయభక్తులతో జీవింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రేమ స్వరూపి మొదటి పట్టణము పునీతి యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలమున జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించమని కాదు, ఆయన మనలను ప్రేమించి
మన పాపములకు విమోచనిగా తన కుమారుణ్ణి పంపెను. ప్రేమాయన ఇటిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. Look to him and be radiant. Your faces will never be the same. Oh, taste and see that the Lord is good. Happy the man who takes refuge in him. Look to him and be radiant. Your faces will never be the same. Oh, taste and see that the Lord is good. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూర దేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తినంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుట చేత వాడు ఇబ్బందులు పడిను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులు మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనేను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది, కానీ నేనిక్కడ ఆకలికి మలమలా మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకొనదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకోమని చెప్పెదెను అని తలచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడింకను దూరమున ఉండగని తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తు వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకొన దగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలు వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందు ఆరగించి వేడుకలు చేసుకుందుము. ఏలయనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈ చక్కటి ఆధ్యాత్మిక వేడుక, ఈ సమావేశం ఈ విధంగా ఏర్పాటు గావించిన ఈ డివైన్ మర్సీ
ఆశ్రమం కంటకపల్లి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విన్సెన్షన్ ఫాదర్స్కి అందరికీ, ముఖ్యంగా దీనికి పెద్దగా ఉంటున్నటువంటి మరిదాస్ ఫాదర్ గారికి, ఈ వాక్య పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఫాదర్ అగస్టిన్ గారికి నేను హృదయపూర్వకంగా మీ అందరి తరపున, నా తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవనకి పోషణ అనేది ఈ విధంగా అందించబడటం, ఆకలిగొన్న వాళ్లకు అన్నం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఉండే మనకు తరచుగా ఈ ప్రభు నుండి వచ్చే ఈ ఆహారం, ఈ భోజనం మనందరికీ అవసరం. అవి దీవెనల రూపంలో, ఆయన మనపై కురిపించే అనుగ్రహాల రూపంలో, ఈ దివస ప్రసాదం అనే దివ్య విందు రూపంలో, పాప క్షమాపణ రూపంలో ప్రభు మనకు ఈ అవసరమైనటువంటి ఆధ్యాత్మిక పోషణ అందజేస్తూ ఉంటారు. ఆ విధంగా చూడాలి సంతోషంతో, ఆనందంతో ఈనాటి ఈ ఆధ్యాత్మిక వేడుక, ఈ సమావేశం, ఈ కార్యక్రమం. మరి ఈ సందర్భంగా వచ్చిన తన చెంతకు వచ్చి మనల్ని అందరినీ దీవించి పంపుతున్నారు ప్రభు, దీవించి పంపుతున్నారు. అందుకే పూజ ఆరంభంలో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను నేను. తన చెంతకు వచ్చిన ఎవరిని కూడా ప్రభు ఉట్టి చేతులతో పంపరు, ఆశీర్వదించి పంపుతారు, శాంతి సమాధానాలు ఇచ్చి పంపుతారు, స్వస్థత ఇచ్చి పంపుతారు, ఆత్మతృప్తినిచ్చి పంపుతారు, జీవితాలను ప్రక్షాళన గావించి శుభ్రపరిచి పవిత్రపరిచి పంపుతారు. మళ్ళీ ఉత్సాహంతో జీవితాన్ని నిండుగా జీవించే ప్రయత్నం ఉండడానికి అవసరమైన ఆ బలము, శక్తి ఇచ్చి పంపిస్తారు. ఈనాడు మనల్ని అందరినీ కూడా ఆ విధంగా ప్రభు దీవిస్తున్నారు అని చెప్పాలి. ఆ విధంగా దీవించి పంపుతున్నారు ప్రభు. అందుకే ప్రభునందు ఆనందించాలి, మనం ప్రభునందు సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఆ సంతోషానందాలతో ప్రభుని స్తుతించి మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈనాడు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం 2-3 ముఖ్యమైనటువంటి విషయాలను ప్రభు చెంతకు వచ్చిన మనల్ని దీవించి పంపుతూ మనకి ఈ సందేశాన్ని అందజేస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో చాలా స్పష్టంగా ప్రభు ప్రేమ స్వరూపుడని, దేవుడు ప్రేమ స్వరూపుడని అన్న ఆ మాటను స్పష్టంగా చెప్తూ, మనము ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ దేవుని యందు ఆ ప్రేమను ఆస్వాదిస్తున్న వాళ్ళం, ఆ ప్రేమను పొందుతున్న వాళ్ళం, ఆ ప్రేమను నిండుగా అనుభవిస్తున్న వాళ్ళమై ఉన్నాం కదా. అది మనం గుర్తించాలి అని ఆనాటి మనలాంటి క్రీస్తు భక్తులకు యోహాను గారు రాసినటువంటి ఆ లేఖలో ఆయన చెప్పినటువంటి మాటలు మనందరికీ కూడా ప్రభు ఈనాడు మరొక చెప్తున్నారు. నీవంటే, మీరంటే ప్రభువునకు అపారమైన ప్రేమ, దయ, కనికరం ఆయన మీ పట్ల ఉన్నాయి. అవి ఎప్పుడు ఉంటాయని, ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయని మరొకసారి అభయమిస్తూ ఈ వాక్యం ద్వారా మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు ప్రభు. ముఖ్యంగా మనం ధ్యానించే లూకా గారి సువార్తలో ఉన్నటువంటి 15వ అధ్యాయంలోని మాటలు. అక్కడ మనం విన్నటువంటి ఆ కరుణ ప్రేమగల తండ్రి వచ్చిన తన దారి తప్పిపోయి పతనమైన స్థితికి లోనై తిరిగి మళ్ళీ వచ్చిన తన కుమారుని ఏ విధంగా స్వాగతించారో, ఏ విధంగా ఒక విందు అనేది ఏర్పాటు గావించి గొప్ప ఆనందం, సంతోషంతో వేడుకని జరుపుకున్నారో ఆ ఇంట్లో, ఆ విషయాన్ని మనకు మరొకసారి ప్రకటిస్తూ
మనందరి విషయంలో కూడా ఎప్పుడైతే మనం, మీరు, నేను మన జీవిత వాస్తవాన్ని, యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం, గుర్తించడం, దాన్ని అంగీకరించడం, దాన్ని ప్రభు ముందు ఉన్నది ఉన్నట్లు ప్రభు ముందు ఒప్పుకొని, క్షమించండి ప్రభు, క్షమించండి, ఇలా తప్పిపోయిన గొర్రెలాగా, తప్పిపోయిన కుమారులాగా మేము కూడా మా జీవితాల్లో మా పరిస్థితి తయారైంది, ఇదిగో మళ్ళీ వస్తున్నాం మీ దగ్గరికి అని వచ్చినప్పుడు, ఆ చిన్న కుమారుని ఏ విధంగా ఆ తండ్రి చేరదీశారో, గొప్ప విందు అని ఏర్పాటు చేసి ఆనందం, సంతోషంగా విందు ఏర్పాటు చేసి ఆ కుటుంబం అంతా కూడా ఆనందించారో, ఆ విధంగా మన విషయంలో కూడా ఆ పరలోక తండ్రి ఆనందిస్తూ ఉంటారు మళ్ళీ తన చెంతకు వచ్చినప్పుడు అని. అయితే తన చెంతకు వస్తున్నటువంటి మనం ఈ పూజాబలి సమయంలోనే కాదు, ఈ ప్రార్థనా సమావేశం సందర్భంలోనే కాదు, ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినా, కొద్ది సమయం గడిపినా, ఎక్కువ సమయం గడిపినా, మన జీవిత వాస్తవాన్ని ఆయన ముందు ఉన్నది ఉన్నట్లు పెట్టాలి. దేవుడిచ్చే అనుగ్రహం మనలో ఉండి, ఆ అనుగ్రహం యొక్క శక్తి, బలం మనలో ఉండి నిత్యము మనల్ని కాపాడుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అదే కదా మనం కోరుకోవాల్సింది. ఆ విధంగా మనల్ని ఈరోజు దీవించి పంపాలని ప్రభువుని వేడుకుంటూ, మొదటి పాఠంలో చెప్పినటువంటి ఆ వాక్యం ద్వారా మనకు అందించిన సందేశం, ప్రేమ స్వరూపులు ఆయన ఆ దేవుని ఆకారంలో పోలికలు సృష్టింపబడ్డ మనం ఉన్న చోట, మన చుట్టూ ఉన్న సహోదరుల పట్ల, మన కుటుంబంలో ఉన్నవారి పట్ల, మనం పనిచేసే చోట ఉన్నవారి పట్ల మనం ప్రేమ స్వరూపులుగా ఉండేటట్లు, ప్రేమను చూపించగలిగే వాళ్ళంగా ఉండేటట్లు మనం దీవించి కాపాడుతూ మనం ఉండమని, ఆ విధంగా మనం ఈరోజు పంపమని ప్రార్థన చేసుకుందాం. మరి సంతోషంగా విందు అన్నాం, ఇప్పుడు ఈ విందులో పాల్గొనబోతున్నాం. మన కోసం ఏర్పాటైన విందు ఇది. మనల్ని చెంతకు పిలిచి, ఇదిగో ఈ విందు మనకు ఆరగించండి అని ప్రభు అర్పిస్తున్నారు మనకి. ఆ విధంగా ఆహ్వానించే ప్రభు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విందులో పాల్గొంటూ మనం ముందుకు సాగుదాం. అందరూ నాతో తలలు వంచి ప్రార్థన చేయండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతనును అబ్రహాము కుమారుడే అని ఓ ప్రభువు, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నోట ఈ మాటలు పరివర్తన చెందిన జక్కయ్య గురించి చెప్పబడిన మాటలు ఈనాడు మా అందరి అనుభవం, మా అందరికీ మీరు ప్రసాదించిన అనుగ్రహం, మా ఇంటికి రక్షణ వచ్చినది అని, మా జీవితాలు, మా కుటుంబాలు అనే ఇంటికి రక్షణ కలిగినది అని. మీకు వందనాలు ప్రభు. తప్పిపోయిన కుమారుని స్వాగతించి గొప్ప విందు ఏర్పాటు గావించి ఇంటెల్లపాది సంతోషించేటట్లు చేసిన ఆ తండ్రి వలె నా చెంతకు పశ్చాత్తాప హృదయంతో పరివర్తన చెందుతూ జీవితం మార్చుకోవాలి అన్నటువంటి మనసుతో వచ్చిన మమ్మల్ని మీరు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, బలపరిచి పంపిస్తారు అన్న ఈ నమ్మకం, ఈ విశ్వాసము, ఈ ధైర్యము మాలో ఉండేలా మమ్మందరిని దీవించి పంపండి ప్రభు. ఈరోజు మీరు ప్రేమ స్వరూపులు, మీ ఆకారంలో పోలికలో మానవులమైన మమ్మందరిని సృష్టించడమే కాకుండా మీ ఏకైక కుమారుడు, ప్రేమ స్వరూపులైన మీ ఏకైక కుమారుని యందు మాకు రక్షణ ప్రసాదిస్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభు. మేమందరం కూడా ఒక్కొక్కరం మీ చెంతకు వచ్చినప్పుడెల్లా మా జీవితాన్ని తెరచిన పుస్తకంలా మీ ముందు పెట్టాలి.
ఇలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవాలి. మాలో ఉన్న స్వార్థం కానీ ఇంకా దానికి సంబంధించిన ఇతర విషయాలు కానీ ఉన్నట్లు ఒప్పుకొని అవి ఉండకూడదు ప్రభు మాలో అని ప్రార్థిస్తూ, పరివర్తన చెందాలి, మనం దీవించండి ప్రభు అని వేడుకుంటూ ఉండేవాళ్ళంగా అనునిత్యం మమ్మల్ని కాచి కాపాడండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థన మీ కుమారుడు కరుణామయుడైన యేసు ప్రభు ద్వారా చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అలానే కూర్చొని విశ్వాసంగా ప్రార్థన నిదానంగా అందరం చూద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకసుతుడును మన నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమని పుట్టెను. పౌండ్స్ పిలాతుని అధికారంలోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణించి సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటికి వచ్చును. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారి ప్రయోజనం పాపములను మన్నించుచున్నాను. సరిపోతాను సృష్టించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సగమనిగా మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతుము. గైకొనుము, అర్పింతుము. గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును,
నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు అర్పణములను ప్రార్థనలను దయతో స్వీకరింపుము. వీనిని నీ కుమారుని మరణోత్థానముల జ్ఞాపకార్థము నిర్వహించు రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్చుము. క్రీస్తునందు దృఢమైన నమ్మికతో శాశ్వత జీవనమును చేరుకొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరికీ భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. శిలువయందు ధారబోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతలములు అన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with our hearts filled with praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. కీర్తి రాజుకు, కీర్తి రాజుకు. దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు హోసానా ప్రభువునకు. యేసు యేసు దేవుని గొర్రె పిల్ల. యేసు యేసు
దేవుని గోరె పిల్ల దేవుని నామము ఉన్నత నామము కృతజ్ఞతా స్తుతులు హోసానా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. మీ చిత్తము చెప్పిన మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రి ప్రేమకు క్షమాపణ అనేది ఒక రుజువు, గురుతు అది. అలాగే మీరు నేను ప్రేమ స్వరూపులుగా అటు దేవుని పట్ల, దేవుని చెంత, తోటి సహోదరి సహోదరుల పట్ల ఉండాలి అన్నది వాస్తవం. కావాలంటే క్షమాగుణం మనందరికీ అవసరం. శత్రువులను ప్రేమించండి అని చెప్పిన ప్రభు, మేము ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తే ఏమిటి దాంట్లో ఉన్న ప్రత్యేకత అని చెప్పిన ప్రభు, ఇతరుల కోసం, మీరంటే పడని వాళ్ళ కోసం, మీ పట్ల మనస్పర్ధలు ఉన్న వాళ్ళ కోసం, మీకు అన్యాయం చేశారన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళ పట్ల మీరు క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పారు ప్రభు. ఒక్క నిమిషం మౌనంగా ఆ క్షమాగుణం మనందరిలో ఉండి, దీని ద్వారా మనము ఆ ప్రభువులాగా మనం కూడా తోటి వారి పట్ల కరుణగల ప్రేమ, కరుణతో నిండిన ప్రేమ మనలో ఉండేటట్లు ప్రభు దీవించాలని వేడుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. ఈ క్షమాగుణం ఇప్పుడు అందరం కలిసి వేడుకుందాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనోక కీడులోండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏవైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు సమాధానం దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. దయచేయండి.
దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. I come before you today, and there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని కరుణ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడి దృఢమైన విశ్వాసముతో నీ కృపావరములను అమితముగా పొందుచు మా సహోదరి సహోదరుల ఎడల సానుభూతిని, క్షమాపణను, ప్రేమను చూపుచు వారిని ఆదరించి ఆదుకొనుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీషులను పొందుడు. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్మందరినీ మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో సమాధానముతో నింపునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో, సోదర ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఆమేన్. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమల యందు ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపజేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృప చూపునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశాఖ డివైన్ ధ్యాన కేంద్రం తరపున ఒక కొత్త క్యాలెండర్ని మనం ప్రింట్ చేసాం. అది మొట్టమొదటిగా మన మెత్రానుల చేత దాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాము. చేస్తారు. చప్పలు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం గట్టిగా. ఈరోజు మన మధ్యలో మరి తన సమయాన్ని వెచ్చించి పిలవగానే మన మేత్తరణలు ఇక్కడికి వచ్చి మరి మధ్యాహ్న సమయంలో అయినప్పటికీ కూడా 2:30 గంటలుగా చెప్తే అయినా చక్కగా ఓపికతో వచ్చారు. చాలా సంతోషం. మరి ప్రేమను గురించి చక్కటి సందేశాన్ని మనకి ఇచ్చారు. ఉదయం నుంచి తండ్రి ప్రేమను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి తండ్రి గారికి మన విశాఖ డివైన్ ధ్యాన కేంద్రం తరపున చిన్న సన్మానం, 2 నిమిషాలు, ఎక్కువ పట్టదు.
సో డివైన్ మర్సీ ధ్యానాశ్రమం వారిని నేను హృదయపూర్వకంగా మీ అందరి తరపున, నా తరపున, ముఖ్యంగా మరిదాస్ ఫాదర్ గారికి, తోడుగా ఉన్న ఫాదర్ చింటో ఫాదర్ గారికి, మన మధ్య ప్రత్యేక వాక్య పరిచయం చేయడానికి వచ్చినటువంటి అగస్టిన్ గారికి, మీ అందరి తరపున, నా తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి వాక్యాన్ని అందించినటువంటి ఫాదర్ అగస్టిన్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. మేమందరం ఒకే కుటుంబ సభ్యులము, విన్సెన్స్ సభకు చెందినటువంటి గురువులం. ఫాదర్ గారు పెద్ద ఫాదర్ మా విన్సెన్స్ సభకు మరి అసిస్టెంట్ సుపీరియర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరి పిలువగానే ఈరోజు ఎంతో చక్కగా నిన్నే వచ్చి ఈరోజు అంతా మన కోసం చక్కటి వాక్యాన్ని అందించారు. ఫాదర్ గారికి చప్పలు కొట్టి వందనలు తెలుద్దాం. గట్టిగా చప్పలు కొడుతుంది. రేపటి నుంచి ఫాదర్ గారు వడకాన్ని ఇస్తున్నారు కొండగుడి మీద. ఓకే, చింటూ ఫాదర్. ఎస్, వెరీ గుడ్. ప్రియులారా, ఈ యొక్క పవిత్రాత్మ స్వార్థ స్వస్థత మహాసభలకు సహాయం చేసిన వారందరినీ ప్రేమతో గుర్తు చేస్తున్నాము. దొడ్డి ఆనంద్ జ్ఞానాపురం, విజయ మేరీ మంగళపాలెం, మేరీ లలిత, నిర్మల అనకాపల్లి, రెబేకా మేరీ బరోస్, మేరీ వేళాంగణి, చామి డిసెల్వా, పద్మావతి, కలిగి ఉదయకుమార్, వగోట్ మెల్విన్, శ్యామలరావు అండ్ జోస్విన్ జ్ఞానాపురం, సుమలత జ్ఞానాపురం, రెడ్డి జోజిబాబు అండ్ ఫ్యామిలీ జ్ఞానాపురం, డి రాజేష్ జ్ఞానాపురం, రెజీనా, బాలమ్మ పెందురుతి, బి అనిత మురళి జ్ఞానాపురం, దేవనకొండ తేజస్ కుమార్, జోసెఫ్ ఆంటనీ, డయానా, గ్లాండ సిసిలియా, బాల్ జయకుమార్, ఎన్ శివ, ఉషా, ఈ మోహిత్, ఏ మాధవరావు, జి జోజిబాబు అండ్ ఫ్యామిలీ, జె అంధోని అండ్ పద్మ, విలాసినిరావు, ఫ్రాన్సిస్, సుజాత అండ్ చిన్నారావు, అదేవిధముగా ఆర్థికమైనటువంటి సహాయం చేస్తున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వారిని కూడా ప్రేమతో గుర్తు చేస్తున్నాము. పొలమరశెట్టి సురేష్, గావిన్, షీన్, జోజి సింహాద్రిపాలెం, లాగిశెట్టి వనజ, సాగర్, దివ్య జోషి, సిహెచ్ రాజు, ఇందిరా, మేరీ మధురవాడ, పార్వతి, ఫాతిమా రాణి, నిర్మల కుమారి, సువార్త సేవా సంఘం మంగళపాలెం, అవిన మాన్యువేల్, వీరందరూ కూడా ఆర్థికమైనటువంటి సహాయం చేసిన వారు. వీరందరినీ ప్రేమతో గుర్తు చేస్తున్నాము. వీరందరినీ దేవుడు ఎక్కువ దీవించాలని ప్రార్థన చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరిచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా.